ఇంకా మీరు వచ్చేది ఎక్కడ? చీఫ్ విప్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయాలి. అధ్యక్ష, చంద్రబాబు గారు అభివృద్ధి రికార్డు సృష్టించారు అధ్యక్ష. నిబద్ధతకి, నిజాయితీకి, చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగనంత అభివృద్ధి 2014-19లో చేసి చూపించారు అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పంట కుంటలు కానీ, వరద బాధితులను ఆదుకోవడంలో కానీ రికార్డు సృష్టించారు అధ్యక్ష. రైతులకు పరిహారం చెల్లించడం కానీ, అమరావతి రాజధాని భూసేకరణ కానీ ప్రపంచంలో ఒక రోల్ మోడల్గా చేశారు అధ్యక్ష. అలాగే పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ వేయడంలో దేశంలోనే ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు చేశాం అధ్యక్ష. అలాగే చంద్రబాబు గారు ఈ విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో 1000 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేసి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో, ఇండియాలోనే రికార్డు సృష్టించాం అధ్యక్ష, భారతదేశంలో. ఆ విధంగా ఎన్నో రికార్డులు సృష్టించడం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే, ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో #1 వచ్చాము ఆ రోజు. ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్లో దేశంలో #1 అవడానికి ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. కానీ మనం ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రికార్డు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అధ్యక్ష ఉంది అధ్యక్ష. అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు, అవినీతిలో ఫుల్ టైం రికార్డు, అక్రమ కేసుల్లో ప్రపంచ రికార్డు, ఆత్మహత్యల్లో జాతీయ రికార్డులు, ఇట్లా అవినీతిలో ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వారి పాలనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అధ్యక్ష. ఖచ్చితంగా మరో 2047 దాకా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మంచి బహుమతి ఇచ్చారక్క. ఓ పక్క నారా లోకేష్ గారిని, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని భావి నాయకులుగా, గొప్ప నాయకులుగా, ఆదర్శ నాయకులుగా, రోల్ మోడల్స్గా ఈరోజు చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా అలాగే ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేసి భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని, రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు దిశానిర్దేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, భావితరాల నాయకులు, మంచి నాయకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. చాలా ఒక ఎస్వి రంగారావు గారిని, గొప్ప ఆర్టిస్టులని ఎట్ ఏ టైం నా వంక కూడా చూడకుండా కెమెరా వంకే చూస్తూ అద్భుతంగా చాలాసేపు ఆ పెర్ఫార్మెన్స్ చూస్తే నేను బెల్ కొడుతూ మర్చిపోయా. ఇప్పుడు జగదీశ్వర్ గారు అలాగా. ధన్యవాదాలు అధ్యక్ష. క్లుప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి హామీలు అమల్లో మంచి ప్రాధాన్యతనిచ్చి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన కూటమి ప్రభుత్వంలో అందరూ చక్కగా ఉన్నారు. రైతులే కాదు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, కార్మికులు అందరు కూడా కూటమి ప్రభుత్వంలో చక్కగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటి వల్ల కూడా అందరూ మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు అందరు కూడా చక్కగా ఉన్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల రంగంలో ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్ళు బకాయిలు కూడా 10,000 కోట్ల బిల్లులు బకాయిలు విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం రాగానే వాటికి 4,500 కోట్ల రూపాయలు విడుదల చేసి వాటిని కూడా మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మరి మన విద్యాశాఖ మంత్రివర్యులు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మాకు జీవో నెంబరు 3 అయినా, అలాగే మరి 117 జీవో నెంబర్ అయినా సరే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం వలన వీధిలో ఉన్నటువంటి దీపాలు కూడా అసలు చిట్ట చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి మనమందరం కూడా చూసాం. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి వీధిలో కూడా వెలుగులో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా, సర్పంచులు కూడా ఇప్పుడు చక్కగా ఉన్నారు. మరి ఆ రోజుల్లో అయితే ఒక్కరు కూడా ఏంటి ఈ పరిస్థితి, దుస్థితి వచ్చిందనే విధంగా భావించే విధంగా ఉండేవారు.
కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనంగా ఉంది అధ్యక్ష. మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి మన బడ్జెట్ చూసుకుంటే మరి మా బడుగు బలహీన వర్గాలకే కాదు, మరి బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు అందరికి కూడా మంచి బడ్జెట్గా ఉంది అధ్యక్ష. కాబట్టి మరి ఈరోజు చూసుకుంటే పల్లె పండుగలో కూడా 30,000 పనులు శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్క గ్రామాల్లో రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ సమస్యలు లేకుండా చేయడానికి మన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అధ్యక్ష. మరి అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం ప్రజలకు అందరికి కూడా మంచి ప్రభుత్వం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వ్యవసాయం చేసే రైతులైతే మరి పండగ వచ్చేసరికి కూడా ధాన్యము కళ్ళల్లోనే ఉండిపోయిన పరిస్థితి కనిపించేది అధ్యక్ష. కానీ ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా పండగలన్నీ జరుపుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇది మన కూటమి ప్రభుత్వానికి నిదర్శనంగా చెబుతున్నాం అధ్యక్ష. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరూ మరి అలాగే కార్మికులు కూడా ఇసుక వలన, ఆ రోజుల్లో ఇసుక లేకపోవడం వలన ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, మరి ఈరోజు చూసుకుంటే ఇసుక ఫ్రీగా ఇవ్వడం వలన ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ చక్కగా వారి వారి పనులు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మరి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే గతంలో చూస్తే ₹1 కూడా మాకు పని దొరకకపోగా ఈరోజు చూసుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా ట్రాక్టర్లతో తెచ్చి ఇసుక వాళ్ళంతటా వాళ్ళే తీసుకెళ్లి చక్కగా అక్కడ పనులు చేసుకుంటున్నారు. కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన కూటమి ప్రభుత్వంలో చక్కగా ఉన్నారని మరి దీనికి నిదర్శనం అధ్యక్ష. అలాగే మరి ఈరోజు చూసుకుంటే ఈ బడ్జెట్ మరి మహిళలకు కూడా ఎంతో చక్కగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఎన్నడూ లేనట్టు విధంగా ఇంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మరి ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. చాలా సంతోషం. డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు, ఇప్పుడంతా 5 నిమిషాలకు వచ్చాను, 10 నిమిషాల టైం అయిపోయింది. ఓకే, 90 సభ్యులు ఉన్నారు. తప్పకుండా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. స్వాతంత్ర్యం సాధించిన శతవసంతాలను పురస్కరించుకొని 2047 నాటికి భారతదేశ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రధానమంత్రి వికసిత్ భారత్ 2047 నరేంద్ర మోడీ గారు యోచన చేస్తే దేశ పురోగతిలో భాగస్వామ్యం